గౌతమ్ గంభీర్ ఎవ్వరిని క్షమించని ఒక్క కోచ్. క్రెడిట్స్ ఎవ్వరికి ఇవ్వడు, అది ఎంత పెద్ద తోపు ప్లేయర్ అయినా సరే. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఈ మధ్య కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు, ధోని కొట్టిన ఒక్క సిక్సర్ వల్లే మనం 2011 వరల్డ్ కప్ గెలవలేదని సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు అసలు అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నా, స్టార్డమ్ అనేది తీసేస్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ అలాంటి స్టార్ హవాని తీసేయడమే గౌతమ్ గంభీర్ యొక్క లక్ష్యం. ఏం సాధిస్తాడండి ఇంత శాడిజం పెట్టుకొని అంటే, ఎస్, అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికి కూడా వాల్యూ ఇవ్వను, కేవలం ట్రోఫీస్కి మాత్రమే వాల్యూ ఇస్తాను, వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా టీమిండియా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అంటూ ఒక మంకు పట్టు పట్టినటువంటి కోచ్ మన గౌతమ్ గంభీర్. అది గౌతమ్ గంభీర్ అంటే. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, గౌతమ్ గంభీర్ అంటే ఏంటో మీకు అర్థం కావట్లేదు, పిచ్చి వాగుతున్నారు. అతను T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, దిస్ ఈజ్ ద రిజల్ట్.